హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కార్తీక దీపం సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. పారిజాతంకి బుద్ధి చెప్పిన కార్తీక్ అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. పారిజాతం ఏ మాత్రం కూడా ఆలోచించకుండా దీపని అవమానించడానికి, దీప నువ్వే కావాలని నీ మెడలోని తాళిని నువ్వే తెంచుకొని నా మనవరాలు జోడ్సిన చేతిలో పెట్టావు కదా అని అంటుంది. తీరా వెనక్కి చూడంగానే కార్తీక్ ఉంటాడు. ఒక్కసారిగా పారిజాతం ఆశ్చర్యపోయి కార్తీక్ తన భార్యని అవమానించినందుకు తనని ఎక్కడ శిక్షిస్తాడేమో అని భయపడిపోతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా పారిజాతం దీని గురించి చాలా భయపడిపోతూ ఉంటే ఈలోగా శ్రీధర్ కాల్ చేసి నేను ఈ పెళ్లికి రాను అని చెప్పాను అని పారిజాతంతో చెప్తాడు. అప్పుడు పారిజాతం మళ్ళీ కొమ్ములొచ్చిన దానిలాగా వీరంగం వేస్తూ ఉంటుంది. అలా దీప దగ్గరికి వచ్చి దీపని ఒక ఆట ఆడుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది. అక్కడికి కార్తీక్ వచ్చి ఏంటి పారు చాలా సంతోషంగా ఉన్నట్టుగా కనిపిస్తున్నావు అని అంటాడు. అప్పుడు పారిజాతం మరి నాకు చాలా సంతోషంగా ఉందిరా, బహుశా నాకు తెలిసి ఈ భూమి మీద నాకన్నా సంతోషంగా ఉన్న వ్యక్తి ఎవరు ఉండరు అని అంటుంది. అప్పుడు కార్తీక్ అబ్బో ఇంత సంతోషంగా ఉండడానికి కారణమేంటో అని అంటాడు. అప్పుడు పారిజాతం ఏంటంటే మీ పెళ్లికి మీ నాన్న రానన్నాడంట కదా అని చాలా సంతోషంగా వెకిలి నవ్వుతూ చెప్తుంది. అప్పుడు కార్తీక్ కి చాలా కోపం వస్తూ ఉంటుంది. కానీ తన కోపాన్ని అదుపు చేసుకుంటూ ఉంటాడు. ఈ వార్త నీ వరకు వచ్చిందా అని అంటాడు. అప్పుడు పారిజాతం అవునరా, ఇక నీకు ఈ దీపకి అసలు పెళ్లి జరగదు, నువ్వింకా నీ పెళ్లి గురించి మర్చిపోవడమే బెటర్ అని అంటుంది. సుమిత్ర పెట్టుకునే లాంటి హనా 1 గ్రామ్ గోల్డ్ కవరింగ్ యాడ్ సీజెడ్ స్టోన్ గాడ్ లక్ష్మీ జ్యువెలరీ మీకు కూడా కావాలా? అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ ఐకాన్ ని కానీ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి కానీ వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి. అప్పుడు కార్తీక్ నా గురించి తెలిసి కూడా నాతోనే ఛాలెంజ్ చేస్తున్నావా, నాతోనే పెట్టుకోవాలనుకుంటున్నావా పారు అని అంటాడు. అప్పుడు పారిజాతం నువ్వేం చేస్తావురా, ఇందాక నీ భార్యని తన తాళిని తానే తెంచుకొని నా మనవరాలు జోడ్స్న చేతిలో పెట్టిందని కూడా అన్నాను. ఆ తర్వాత నువ్వేమీ చేయలేకపోయావు. పైగా ఇప్పుడు నీ పెళ్లి చేతులారా నువ్వే ఆపుకోవాల్సిన పరిస్థితి కూడా వచ్చింది అని అంటుంది. అప్పుడు కార్తీక్ అదే పారు అక్కడికే వస్తున్నాను, ఇందాక నా భార్యని అంత మాట అంటావా, ఎంత ధైర్యం నీకు అని అంటాడు. అప్పుడు పారిజాతం చాలా ధైర్యం ఉందిరా, నువ్వేం చేయగలవు, అయినా నీకేంట్రా భయపడేది, మహా అయితే నా భర్తకి చెప్పి బెత్తం దెబ్బలు కొట్టిస్తావు అంతే కదా అని నవ్వుతూ అంటుంది. అప్పుడు కార్తీక్ మహా అయితే బెత్తం దెబ్బలు కొట్టిస్తానా అంటే పెద్దసారి బెత్తం తీసుకొని కొట్టే దెబ్బలకు కూడా నువ్వు భయపడడం లేదనమాట, ఆ దెబ్బలకి కూడా బాగా అలవాటు పడిపోయావన్నమాట, అంటే ఇప్పుడు నేనేంటో చూయించాల్సిందే అని అంటాడు. అప్పుడు పారిజాతం ఏం చూయిస్తావురా అని అంటుంది. అప్పుడు కార్తీక్ చెప్తాను కదా అని పక్కకి జరుగుతాడు. తీరా చూస్తే అక్కడ శివన్నారాయణ ఉంటాడు. శివన్నారాయణ చాలా కోపంగా పారిజాతంని చూస్తూ ఉంటాడు. అప్పుడు పారిజాతం ఆశ్చర్యపోయి ఏవండి మీరెప్పుడు వచ్చారండి ఇక్కడికి అని అంటుంది. అప్పుడు కార్తీక్ నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడే వచ్చారు అని అంటాడు. ఆ మాట వినగానే పారిజాతం ఆశ్చర్యపోతుంది. అంటే నేనన్న మాటలన్నీ అని అంటుంది. అప్పుడు శివన్నారాయణ ప్రతి మాట విన్నాను, ఏంటి దీప తన చేతులతోనే తన తాళి తెంచుకొని జోడ్స్న చేతిలో పెట్టిందా, ఏ ఆడపిల్లైనా తన మెల్లో ఉన్న తాళిని తెంచుకుంటుందా, అసలు అది నోరేనా, ఆ నోట్లోంచి అలాంటి మాట ఎలా వచ్చింది, ఇంకేమన్నావు, మహా అయితే బెత్తం దెబ్బలా, ఏం పారిజాతం నీకీ మధ్య నేనంటే కూడా భయం లేకుండా పోతుంది, ఏం ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని నీకు మరీ అంత ఆశగా ఉందా, చెప్పు వెంటనే గెంటేస్తాను అని అంటాడు. అప్పుడు పారిజాతం అయ్యో క్షమించండి, తప్పైపోయిందండి, ఇంకొకసారి మాట తూడనండి, నన్ను క్షమించండి, దయచేసి మీరు మాత్రం నన్ను ఇంట్లో నుంచి గెంటేయకండి, ఆ పని మాత్రం చేయకండి అని కాళ్ళ మీద పడి బ్రతిమిలాడుతూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ నువ్వు చేసేవి ఎవరు వినట్లేదు చూడట్లేదు అని బాగా రెచ్చిపోయావు కదా పారు, ఇప్పుడు నీకు బాగా బుద్ధి వచ్చింది అని అనుకుంటూ ఉంటాడు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.